హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే మేము కారం అప్పాలు చేస్తున్నాం. కొంతమంది మైదా పిండితోటి చేస్తారు, గోధుమ పిండి, బియ్యం పిండితోటి కూడా చేసుకోవచ్చు. కానీ మేము మైదా వాడుతున్నాం. నువ్వులు కూడా వేసుకోవాలి. ఫస్ట్ అయితే కారం వేసుకుందాం. మీ టేస్ట్‌కి తగ్గట్టు మేమైతే ఒక స్పూన్ వేసుకున్నాం. సగం స్పూన్ సాల్ట్, మళ్ళీ కొంచెం పసుపు. ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి ఆల్రెడీ డీప్ ఫ్రై చేస్తాం కదా ఇప్పుడు. కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకోవాలండి. లేకుంటే చేయడానికి రాదు ఇట్లా సన్నగా. మంచిగా ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి మంచిగా కలుపుకోవాలి. పిసకాలి అన్నమాట. పిసుకొని ఇప్పుడు కొంచెం మంచిగా మిక్స్ అయ్యేలాగా మెత్తగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం. మేము అది పల్లి ఆయిల్ వాడతాం కాబట్టి కలర్ అలా ఉంది. పల్లి ఆయిల్ హెల్త్‌కి మంచిదని వాడతాము. ఇప్పుడు అట్లా మెత్తగా కలుపుకోవాలి. డన్. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టి పెట్టేసేయాలి. ఇప్పుడు చూడండి తీసిన ఎంత బాగా అయిందో, మెత్తగా అవుతుంది. చూడండి అట్లుంటే చేయడానికి ఈజీగా ఉంటదనమాట. అందుకే అంత మెత్తగా చేస్తాము. ఇప్పుడు మంచిగా బాల్స్‌లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం చేయడానికి మంచిగా బాల్స్‌లాగా ఉంటేనే కదా మంచిగా రౌండ్‌గా చేసుకోవాలి, పగుళ్ళు లేకుండా. ఇప్పుడు ఒక పీట తీసుకొని దానికి పొడి పిండి పెట్టుకుంటూ ఇలా చపాతీలాగా చేసుకోవాలి. చిన్న సైజ్ చేసుకోవాలి. సన్నగా చేసుకుంటే పాపడాల్లాగా మంచిగొస్తాయి. ట్రై చేయండి. ఇది ఎందుకంటే చాలా టేస్టీ ఉంటది. ఇప్పుడు సంక్రాంతి గదా! పిండి వంటలలో ఇది గూడా ఒకటి చేసుకుంటే బావుంటది. ఇంకా సింపుల్ ఈజీగా చేసుకోవచ్చనమాట. చూడండి ఈజీగా సన్నగా చేసుకోవాలి. మీ దగ్గర అప్పాలొత్తేది ఉంటది చూడండి. అల్ల గూడా చేసుకోవచ్చు. కానీ అల్ల లావు లావుగొస్తాయి. ఇలా అయితే మనకెంత సన్నగా, ఎంత లావుగా కావాలంటే అంత లావుగా, సన్నగా చేసుకోవచ్చు. ఇలా మనకి కరకరలాగా ఉండాలనమాట క్రిస్పీగా. దానికోసం మనం ఇలా పీట మీదనే నీట్‌గా చేసుకోవాలి పొడిపిండి పెట్టుకుంటూ. చూడండి ఇంత సన్నగా చేసుకోవాలి. సన్నగుండాలి చూడడానికి గూడా. అవి ఫ్రై చేస్తే మంచిగుంటది. సన్నగా ఇట్లా క్రిస్పీగా అయితాయనమాట. మనం ఆ కూరలు గూడా సన్నగా కోసినాం కాబట్టి చపాతీలాగా చేస్తుంటే అడ్డు రాలేవు. ఇప్పుడు నేను పల్లి ఆయిల్ హీట్ చేసుకుంటున్నా. ఒక కడాయి పెట్టుకోవాలి లావుగా, లావుగుండే కడాయి. ఇప్పుడు అది మెల్లిగా యేసుకొని స్పూన్ తోటి ఇలా ఒత్తాలనమాట. మరీ గట్టిగా గాదు, నార్మల్‌గా ఒత్తాలి. ఒత్తుకుంటూ ఇలా ఇలా కలపాలి, తిప్పాలి దాన్ని. మళ్ళా దాన్ని రివర్స్ యేసుకుంటూ కలుపుకోవాలి. మంచిగా కలిపి అది ఫ్రై అవ్వాలనమాట. గోల్డ్ కలర్‌లోకి రావాలి. మరీ బ్లాక్ అయిపోతాయి ఎక్కువసేపేస్తే. నార్మల్‌గా యెల్లో యెల్లో ఉన్నప్పుడే తీసేసినామనుకో, అది చల్లగా అయినంక ఇంకొక కలర్‌లోకి చేంజ్ అయితాయి. అందుకే మనం ఫస్టే కొంచెం లైట్ కలర్‌లకే తీసుకోవాలి గోల్డు. మంచిగా ఫ్రై అయినాయి చూసారా? అలా ఫ్రై చేసుకొని తీసేసేయాలి. ఆయిల్ సెపరేట్ జేసుకోవాలి మంచిగా జాలీలో. ఇప్పుడు వేరే కింద బగోన పెట్టి జాలీలో యేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ అలానే చేసేసుకోవాలనమాట. మంచి ఇట్లా జాలీలో యేసుకుంటే ఆయిల్ అనేది మనకి రాదు తింటుంటే, మళ్ళా ఇంకదు గలీజ్‌గా. ఇలా యేసుకోవాలి. చూడండి అంతే సింపుల్‌గా ఎంత క్రిస్పీగా ఉంటాయో తెలుసా? ట్రై చేయండి. మస్ట్ ట్రై ఐటెమ్ ఇది. చూడండి ఎంత క్రిస్పీగుందో. ఈ అందుకే సన్నగా చేసుకోవాలి. ఓకే. బాయ్.